ప్రభుత్వ ప్రియమైన సహోదరు ప్రజలండి, సహోదరులందరికీ జ్యేష్ఠ శుభాకాంక్షలండి. వాక్షులకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. మోహనుతుడా, మహాగణ, సరశితుడా, నాదా, పరిశుద్ధాత్మడ, ఆకాశాన్ని భూమిని సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, నీకే స్థుతి, నీకే మహిమ, నీకే ఘనత చెల్లిస్తున్నాను తండ్రి. ఆకాశాన్ని విశ్వాసము భూమిని పాత పెట్టు తండ్రి, పాసని తండ్రి ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి, దయ చూపించు కృపాలు తండ్రి, నీ కృపాని కాపుదలని బాల్య నష్టము నీ దక్షిణాస్తం చాపు అడ్డు ఆటంక పడుతున్న ప్రతి దుష్ట ఆత్మశక్తులు గద్దించి ప్రభా, ఇదిగో తండ్రి పుణ్య వాక్యం చెప్పుచుండగా తండ్రి అభితమైన పెదలు అగ్ని చేత కాల్చిన శరీరాన్ని మరుగుపరచు, మానవ స్వరాన్ని మరుగుపరచు, దయస్వరంతో మాట్లాడి దర్శించి ప్రభు ఇంతవరకు ఆరాధనలో పాటలను నుండి ప్రభు తండ్రి పరిశుద్ధాత్మ నడుపులో నడిపించిన విధానానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించిన తండ్రి వాక్యం చెప్పుచుండగా పరిశుద్ధాత్మ ఇంకొకరు కొబ్బరి ఇస్తాను వచ్చిన ఆత్మ పరుగు తండ్రి. మరి ఈరోజు మన వాక్య అంశం ఏంటంటే సమాధి గెలిచిన యేసు. సమాధి గెలిచిన యేసు. యోహాను సువార్త 20వ అధ్యాయము 1-2 వచనాలు చదువుమా. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడినుట చూసెను. గనుక ఆమె పరిగెత్తుకొని సియోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిశుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడంటే మరి యేసు ప్రభు వారు మరి సమాధి చేయబడిన తర్వాత మరి ఎప్పుడైతే సమాధి చేసిన తర్వాత అండి ఆ సమాధిలోంచి ఆయన ఎవరైనా ఎత్తుకుపోతారో మరి లేకపోతే యూదులు ఆయన ఎత్తుకెళ్ళిపోయి యేసు ప్రభు లేచాడని చెప్తారని చెప్పండి. ఆ యొక్క మరి అధికారులు ఏం చేశారు చెప్పండి, ఆ సమాధి మీద అంటండి పెద్ద బండలాడేతో పాటు సమాధి చేయబడిన వాటితో పాటు సంఖ్యలు బిగించేశారటండి. అక్కడ మరి సైనికులను కావలు పెట్టారటండి. అలా కావలు పెట్టినప్పుడంట ఈ యొక్క మరియా ఏం చేసిందంటే పెందలకడే అంటే యేసుప్రభు వారు మరి పెందలకడ వేసి ప్రార్థించమని చెప్పారు కదండి ఆయన బ్రతుకున్న సమయంలో. అప్పుడు ఆయన ఇస్తారటండి ఆమె ఏం చేసిందంటే పెందలకడ వేసి ప్రార్థించుకోరండి. యేసుప్రభు వారి నిమిత్తం అంటండి సుగంధ ద్రవ్యాలు తీసుకున్నట్టండి ఆ సమాధి దగ్గరికి ఆమె వచ్చిందట. ఆమె వచ్చిన సమయంలో సమాధి ఎలా ఉందండి, ఖాళీగా ఉందంటండి. ఎప్పుడైతే సమాధి ఖాళీగా ఉందో అందులో యేసుప్రభు ఎప్పుడైతే లేరో వెంటనే ఆవిడ కట్టండి భయం వేసిందంట. అయ్యో ఏమనుకుందంటే అయ్యి బాబో యేసుప్రభుని ఎవరో ఎత్తుకుపోయారు అనుకుందంట. అనుకొని ఏం చేసిందంటండి గబగబగా మరి అక్కడ ఉంచట శిశువుల దగ్గరికి వెళ్ళిందంటే పేదకర్త చెప్తుందంట, అయ్యా మన యేసుప్రభుని ఎవరో ఎత్తుకుపోయారు అయ్యా అనేసట. ఆయన ప్రేమించిన శిశువుడు అన్నాడు. వాళ్ళిద్దరికి చెప్పి ఆమెటండి వాళ్ళని వెంట పెట్టుకున్నట మళ్ళీ సమాధి దగ్గరికి అంటండి ఆమె వచ్చిందంటండి. రావుతుందమ్మా. కాబట్టి పేతురును ఆ శిష్యులను బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరు గూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూసెను. గాని అతడు సమాధిలో చూసారంటండి. ఇక్కడట ఎప్పుడైతే ఇద్దరు శిష్యులు వచ్చారటండి. సో రాగానే మరి ప్రభు వారు ప్రేమించిన ఆ శిష్యుడు అంటండి ఏం చేయడంటండి వచ్చాడు చిరుడుకులో అని ఏం కనపడుతుంది అతనికి నారు బట్టలు కనపడుతున్నాయంటండి. నారు బట్టలు ఎప్పుడైతే కనపడాయో అవి చూశాడంటండి. యేసు ప్రభు వారు అక్కడ లేరు. కానీ తన ఇంటికి వచ్చినప్పుడు లోనికి వెళ్ళలేదు. చూడడానికి చూశాడు కానీ లోనికి అతను వెళ్ళలేదండి. కానీ వెళ్ళకుండా ఆ బయట నుంచి చూశాడండి. అతను ఏంటి ఆయన లేడు అన్నదానికి నిదర్శనం కనబడుతుంది. ఆయన వేసుకున్న బట్టలు అక్కడ ఉన్నాయి. సమాధి చూస్తే ఖాళీ అయిపోయింది అనేసి అనుకున్న సమయంలో ఇలాగ పేతురు గారు ఏం చేశారు చూద్దాం. అక్కడ అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారి బట్టలు పడి ఆయన తల రుమాలు నారబట్ట యొద్ద ఉండగా ఏదో ఒక చోట చుట్టి
పెట్టి ఉండుటయు చూసెను. అప్పుడు మొదటి సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మెను. దేవునికి స్తోత్రం. చూడక నమ్మిన వారి కంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఎప్పుడైతే పేతురు గారు వెళ్ళి అవన్నీ పరిశీలించి అన్ని చూసిన తర్వాత ఇతరట వెళ్ళి లోనికి వెళ్ళినట్లు అప్పుడు లోనికి వెళ్ళాడండి నమ్మడండి. దేవుడు వాక్యం చెప్తున్నారు, చూసి నమ్మిన వారి కంట చూడక నమ్మిన వారు ధన్యులు అంటండి. మనం నమ్మి విశ్వసించి నిజమే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన వచ్చి మరి ఆయన శిలువ మరణం పొందారు. శిలువ మరణం పొందాక మళ్ళీ ఆయన ఏం చేయాలి చెప్పండి, సమాధి చేశారు. సమాధి చేసిన ఆయన 3వ రోజున ఏం చేశారండి, లేచాడు. మన దేవునామరికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా యేసు ప్రభు వారు ఈ రోజు లేచారని ఈస్టర్ పండుగ జరిపించుకుంటూ ఉంటారు. ఎందుకంటే నిజమండి, ఆయన నీ కోసం నా కోసం, నీ పాపల కోసం నా పాపల కోసం ఆయన మరణం పొందారు. మామూలు మరణం కాదండి, శిలువ మరణము. ఆయన శరీరాన్ని ఆయన ఏం చేసి చెప్పండి, ఆయన శరీరాన్ని తనంతగా మరి ఏం చేసి చెప్పండి, తానే అప్పచెప్పాడు. తన ప్రాణము తానే అప్పచెప్పాడండి. తన ప్రాణమును అప్పచెప్పి శిలువ మరణము పొంది తిరిగి మరలా లేచిన ముచ్చింజడి నేసరి ఎవరైతే యేసు ఒకడండి. ఈ లోకంలో ఎవరు సమాధులు కూడా తెలిసి ఉండదు కానీ యేసు ప్రభు సమాధి ఒక్కటి మాత్రమే తెరవబడింది. ఎందుకంటే లేఖనంలో రాయబడిన రీతిగా ఆయన చెప్పిన రీతిగా ఈ యొక్క దేవాలయంలో పడబట్టి 3వ రోజు నేను ఏం చేస్తాను చెప్పండి, కడతానే చెప్పాడు కనుక ఆయన ఏ దేవాలయం గురించి చెప్పాడంటే తన హృదయమైన దేవాలయం గురించి చెప్పాడంటే మరి అటు రీతిగా ఆయన 3వ రోజు నుంచి చెప్పండి ఆయన చనిపోయిన తర్వాత అండి మరణం అయిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత ఆయన లేచాడండి. దేవునామరికి మహిమ కలుగును గాక. ఎందుకు లేచాడంటే నిన్ను నన్ను కూడా పరలోక రాజ్యం తీసుకెళ్తాక. ఆయన ఇప్పుడు ఇక్కడ లేరండి, ఎక్కడారండి ఆయన పరలోకంలో ఉన్నారు. ఆయన వెళ్ళిపోయి ఆహరణం అయిపోయి ఆయన వెళ్ళిపోయారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ వచనం చదవమా. 8వ వచనం. ఆయన మృతులలో నుండి లేచుట అదక్షమని లేఖనము వారింతను గ్రహింపలేదని అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయి. దేవుడికి స్తోత్రం. ఇంకా లేఖనంలో చెప్పినట్టుగా మరి దేవుడు లేచాడు కనుక ఇక మనం దేవుడు చెప్పిన రీతిగా ఆయన లేచాడు. మనకి ఎవరు చెప్పాలి చెప్పండి, మన శిష్యులకు చెప్పుకోవాల్సిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే 11వ వచనం ఒకసారి చదవండి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహమును ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. ఈమె కంటే మళ్ళీ ఏం చేసిందంటే ఆమె మళ్ళీ సమాధి దగ్గరికి వచ్చి ఇటప్పటికట అక్కడట సమాధి లోపలట 2 దేవతలు కనపడుతుందంటే ఎవరికండి ఈ మరియకు. ఈ మరి ఇక్కడ తలంపుల దగ్గర ఒకరు కాళ్ళ దగ్గర ఒకరు ఉన్నారటండి. ఆ తలంపుల దగ్గర ఒకరు కాళ్ళ దగ్గర ఒకరు తర్వాత అప్పుడు అనుకుందంట నిజమే దేవుడు ఆయన లేచిపోయాడు. ఆయన లేచాడు కనుక ఆయన మృతుల్లోంచి ఆయన లేచాడు. ఆ విషయం నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఆయన లేచాడు లేదంటే కనుక ఈ శిశువులు ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారు ఏంటండి. మళ్ళీ అనుమానం పడి డౌట్ వచ్చాక ఏం చేసిందంటండి అక్కడ 11వ వచనంలో చూడండి ఏం చేస్తుందో చూడండి ఒకసారి. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభువును ఎవరైనా ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. చూసారు ఏమంటుందండి, ఏడుతుందంట. ఏడుచు గొళ్ళు ఏడ్చేస్తుందంట. అయ్యో నా ప్రభుని ఎవరైనా ఎత్తుకుపోయారేమో నాకేం అర్థం కావట్లేదు, నాకేమి తెలియట్లేదు అనుకోవాల్సినప్పటికి అక్కడ వస్తే అంటాడంట, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు నువ్వు అలాగే దుఃఖిస్తున్నావు, నువ్వు ఎంత మాత్రము ఏడవడానికి ఇల్లేదమ్మా, నీ ప్రభుని ఎవరో ఎత్తుకొని అనుకున్నావు, నీ ప్రభుని ఎవరో ఎత్తుకొని అనలేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు చెప్పండి, నేను లేఖనంలో రాయబడిన ప్రకారము మరణించి 3వ రోజున నేను ఉచ్చించండి లెగిస్తాను కనుక యేసు ప్రభువు లేవడం జరిగిందండి. ఇక్కడ చదువుతామండి. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచిండుట చూసెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
యేసు ఏంటంటే ఆమెక గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టలేదంటే ఆమె ఎప్పుడైతే యేసు ప్రభువుని చూసింది కానండి ఆమె యేసు అన్నట్లు గుర్తుపట్టలేదండి. ఎందుకు గుర్తుపట్టలేదంటే ఆమె ఎలా ఉందండి అంటే యేసు ప్రభువు మరణించిన తర్వాత ఆయన మరణం ఆమెకి చాలా బాధ కలిగింది, చాలా కష్టం కలిగింది. మరి ఆ వ్యాధంలో ఆ దుఃఖంలో ఉన్న ఆమె యేసు ప్రభువు చెప్పిన మాటలు మర్చిపోయింది అన్నమాట. మనం కూడా అలాగే చేస్తాం. ఆదివారం వస్తాం, చక్కగా వాక్యం ఉంటాం, అన్నీ వింటాం, మళ్ళీ ఆదివారానికే ఆ మాటలు మర్చిపోతామండి. అలాగా మర్చిపోకుండా నమ్మకంగా విశ్వాసంతో దేవుడు చెప్పిన ప్రతిదీ నిత్యంగా నెరవేరుస్తాడే నమ్మకం మనకు ఉండాలి, విశ్వాసం మనకు ఉండాలి. నమ్ముడు నీ వల్ల అయితే నమ్మవానికి సమస్యలు సాధ్యమే. నమ్మకం ఉంచుకున్నప్పుడు ఏంటంటే ఏదైనా మనం ఏదైనా సాధించగల నమ్మకం లేకపోతే ఏమీ జరగదు. దేవుడు చెప్పాడు, ఆయన అబద్ధమట్టకు మానవుడు కాదు, పశ్చాత్తాపట్టకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాటిచ్చి స్థాపించుకున్నాడు. ఆయన ఏదైతే మాట ఇచ్చాడో, ఏదైతే చెప్పాడో, ఏ ప్రకారం అయితే ఆయన 3వ రోజు లేస్తానన్నాడో అటు రీతిగా యేసు ప్రభువుని తిరిగి లేవడం జరిగింది. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. నన్ను రక్షించడం కోసం నీకు నాకు ఈ నరకాగ్నిలోని శిక్షను తప్పించి పరలోక రాజ్యం చేర్చడం కోసమే యేసు ప్రభువుని తిరిగి లేవడం జరిగిందండి. ఆయన లేచాడు కనుక ఆమె ఏం చేసింది చెప్పడే యేసు ప్రభువుని ఇప్పుడు యేసు ప్రభువుని ప్రేమ ఉంది, ప్రేమ ఉన్నది కనుక ఆమె ఏం చేసిందండి ఎవరు రాకుండానే ఆమె తెల్లవారుజాములు వచ్చాడండి యేసు ప్రభువుని దర్శించింది. కానీ ఏమి లేదు చెప్పండి, ఆమెకి జ్ఞాపశక్తి లేదు. ఆమె ఏం చేసిందంటే మర్చిపోయింది. యేసయ్య చేసిన కార్యాలు, యేసయ్య చేసిన పనులు అన్ని కూడా ఆమె ఏం చేసిందంటండి మర్చిపోయిందండి. కనుక ఆమె ఏం చేస్తుంది ఏడుస్తుందంటండి. ఎట్టి పరిస్థితులు అప్పుడు ఏంటంటే ఆమె ఏడ్చి అట్లా ఉండేటప్పుడు అంటండి ఇక్కడ ప్రభువు ఆమెతో మాట్లాడుతున్నారంటే ఏ రీతిగా మాట్లాడుతున్నారు చూద్దామండి. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని ఎదుగుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయన మోసుకొని పోయినాడా ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోతుంది. దేవరామానికి మహిమ కలుగును. ఆమె ప్రేమ ఎంత ప్రేమ అంది. ఒక ఆడ మనిషి అని కూడా అంటే యేసు ప్రభువుని ఎత్తుకొని పోతుంట. నువ్వు ఎక్కడైనా ఉంచేసావేమో, ఎక్కడైనా దాచేసావేమో నాకు చెప్పయ్యా, నా ప్రభువు నేను ఎత్తుకొని పోతానండి. ఆమె యేసు ప్రభువుని ఎంతగానో ప్రేమించిందండి. ఆ యేసు ప్రభువు చెప్పిన మాటలు, ఆ యేసు ప్రభువు చేసిన పనులు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు ఆ యొక్క స్త్రీని ఎంతగానో ఆకట్టుకోలేని ఎంతగానో మరి ఆమె ఆయన ప్రేమనట్టు ఆమె ఎంతగానో పొందుకుంది. కానీ ఆయన మీద ప్రేమ చేత ఆమె ఎత్తుకొని పోతానికి అంటుందంట. అప్పుడు యేసు ప్రభువు అన్నారు, మనకి ఎంత మాత్రము ఏడవద్దు, నువ్వు ఏడుస్తున్న వల్ల ఏ ప్రయోజనం లేదండి. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మనం ఏడ్చామంటండి ఏ ప్రయోజనం ఉండదండి. కాబట్టి బాధ కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి, విశ్వాసంతో నమ్మకంతో దేవుని ఎదుట మోకరిల్లి ప్రార్థించండి. మీ కష్టము, మీ సమస్య, మీ బాధ, మీ వేదన తీసేసే దేవుడు ఆయన నీ కోసం నా కోసం తన యవ్వన కాలం యవ్వన రక్తాన్ని కార్చాడండి. ఆ శిలువ రక్తం, యేసయ్య రక్తం ప్రతి పాపం నుండి, ప్రతి శాపం నుంచి, ప్రతి వ్యాధి నుంచి, ప్రతి రోగం నుంచి విడుదలిచ్చే రక్తం అండి. ఆయన యేసయ్య మామూలు ఆయన కాదండి. ఆయన యేసు ప్రభువు పుట్టుకలో ఒక ప్రత్యేకత ఉందండి. ఆయనలాగా ఎవరు ఈ లోకంలో పుట్టలేదండి. ఆయనలాగా ఎవరు కూడా ఈ లోకంలో జీవించలేదండి. ఈ లోకంలో ఆయనలాగా ఎవరు కూడా మరణించలేదండి. ఆయనలాగా ఈ లోకంలో ఎవరు కూడా తిరిగి లేవలేదండి. యేసు ఒక్కడే తిరిగి లేచినాడు. ఆయన మాత్రమే రక్షకుడు. ఆయన మాత్రమే నిన్ను నన్ను నరకాగ్ని పాలవకుండా, నరకంలో నీ ఆత్మ కాలిపోకుండా ఆయన నిత్యాగ్నిలోంచి నిన్ను నీ ఆత్మను కాపాడుతూ నిత్యము నీ ఆత్మ ఎలా ఉంటుంది చెప్పండి, నిత్యము నీకు నీ శరీరానికే మరణం ఉంది కానీ నీ ఆత్మకే మరణం లేదు. నీ శరీరం మరణిస్తుంది కానీ నీ ఆత్మ ఎప్పుడు కూడా ఆయన అనుగ్రహించిన ఆయన దగ్గరికి ఎవరైతే పుట్టించారో, ఎవరైతే నీకు ఒక మరి మట్టిలోంచి బొమ్మను చేసి ఆ బొమ్మకి జీవాన్ని పోసిన తండ్రి దగ్గరికి ఆ జీవం మళ్ళీ వెళ్ళిపోదు కనుక మరి ఆ నిత్యము ఆ జీవించే యేసయ్య నీ ఆత్మను రక్షించడం కోసం ఆయన శిలువ మరణాన్ని పొందడం జరిగిందండి. ఆ విషయం గ్రహించి, ఆ విషయం తెలుసుకొని నిజమే నా కోసమే, నా పాపం కోసం ఈ లోకానికి వచ్చిన లోక రక్షకుడని ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో వారు రక్షించబడతారు. నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని లేఖనాలు చెప్తున్నా కనుక లేఖనం ప్రకారంగా యేసు ప్రభువు తిరిగి లేవడము జరిగిందండి. ఎప్పుడైతే ఈ మరి ఆ రీతిగా యేసు ప్రభువాన్ని మరి ఆ రీతిగా అడిగి నేను ఎత్తుకొని పోతాను నాతో చెప్పమన్నప్పుడండి ఇక్కడ యేసు ప్రభువు ఏం మాట్లాడుతున్నారో చూడమ్మా. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనని ఎబ్రీ భాషతో
రెబ్బీని అని అని పిలిచెను. పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థం. బోధకుడు అర్థం. యేసు ఎప్పుడైతే యేసు ప్రభువారు మరియాని పిలవగానంటండి ఆమె అంటండి వెంటనే అర్థమైపోయిందంట. ఆమెని ఆ యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆమె ఏ రీతిగా పిలిచేవారో, ఏ రీతిగా ఆదరించేవారో, ఏ రీతిగా ప్రేమించేవారో అవన్నీ టక్కగా జ్ఞాపకం వచ్చేసినట్టండి. ఆ జ్ఞాపకంలోకి రాగానే అప్పుడు యేసు ప్రభువారిని ఎవరిని పిలిచేదండి? ఆమె బోధకుడా అని పిలిచేదటండి. అప్పుడు వెంటనే ఏం చెప్పిందంటండి? బోధకుడా అని ఆయన ఆ భాషలో మాట్లాడినప్పుడు ఆయన వెంటనే ఆమె ఏం చెప్పిందండి? బోధకుడు అనేసి అంటండి చెప్పిందంట. అయితే బోధకుడు అంటే ఆయన ఈ లోకాన్ని ఏలిన ఎవరంటండి? రారాజు అండి. ఈ లోకంలోకి వచ్చి ఆయన ప్రతి మనిషిని ప్రేమించాడండి. ఆయనకి ఎవరి మీద కూడా ద్వేషం కానీ, అసలు కానీ, కక్ష కానీ ఏమీ లేవండి. ఆయన అందరినీ ప్రేమించాడు. అందుకే యేసు ప్రభువారు అందరికీ దేవుడండి. ఒక్కరికి కాదు, నీకు నాకే కాదు, ఆ మతానికి ఈ మతానికి కాదు. ఎవరైతే యేసు ప్రభువారు నిజమైన దేవుడు నమ్ముతారో నమ్మిన ప్రతి ఒక్కరికి ఆయన దేవుడే ఉన్నాడండి. ప్రతి ఒక్కరూ ఎవరొచ్చి ప్రార్థన చేసుకున్నా, ఎవరొచ్చి మేము కష్టంలో బాధలో ఉన్నా అని చెప్పినా సరే ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించే దేవుడే ఉన్నాడండి. వాళ్ళ సమస్య తీర్చే దేవుడే ఉన్నాడండి. వాళ్ళ రోగాలు స్వస్థపరిచే దేవుడు ఉన్నాడండి. వాళ్ళ కష్టాన్ని చూసి మరి ఓదార్చే దేవుడుగా ఉన్నాడు కనుక అటువంటి గొప్ప దేవుడు, అటువంటి శక్తివంతుడు, అటువంటి సర్వశక్తివంతుడిని యేసయ్య ఈ రోజు తిరిగి లేచాడనేసి ఈ లోకం అంతా కూడా మరి పండుగ చేసుకున్న కారణం ఏదో తెలుసండి. ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన జాలి, ఆయన దయ, ఆయన సర్వశక్తివంతుడిని యేసయ్య అనేకమైన అద్భుతాలు చేసిన గొప్ప దేవుడండి. ఆ గొప్ప దేవుడి శక్తిని తెలుసుకున్న ఈ మరియా మొట్టమొదటిసారిగా ఒక స్త్రీ అటండి యేసు ప్రభువు లేచిన తర్వాత ఒక స్త్రీ మాత్రం ఆయన చూసిందటండి. గబగబా ఎప్పుడైతే ఆమె బోధకుడాన్ని పిలిచిందో ప్రభు వారిని తాకుదామని ఆమె గబుగా ఆయన దగ్గరికి అతను ఆయన ఏం మాట్లాడుతున్నారు చూడండి. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొక్కతో ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరులకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడను మీ దేవుడినైనా నా యొక్కకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పను. మగ్దలేని మరియా వచ్చి నేను ప్రభువుని చూచి ఆయన నాతో నా మాటలు చెప్పమని శిష్యులకు తెలియజేసింది. అంతేనంటే ఈ స్త్రీ అట ఎప్పుడైతే యేసు ప్రభువారు అమ్మ నువ్వు నన్ను తాకుదారే నన్ను ముట్టుకుందాను అనుకుంటావు, నన్ను ముట్టడానికి తాకకి లేదా, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రమే నువ్వు నన్ను తాకగలుగుతావమ్మా. నేను నీ తండ్రి నా తండ్రి, నీ దేవుడు నా దేవుడు కూడా ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన తిరిగి లేచాడు, చనిపోయి తిరిగి ఆయన లేచాడు అనేసి నీ శిష్యులకి తెలిసిన వాళ్ళందరికీ చెప్పమనేసి అంటండి. చెప్పగానే ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయి వాళ్ళ ఊరిలోకి వెళ్ళటండి. అక్కడ ఉన్న శిష్యులు మరి యేసు ప్రభువుని ఎలాగైతే చంపేస్తారో అలాగే ఆ యొక్క యూదులు చంపేస్తారని భయపడడం ఏం చేసింది చెప్పండి. ఆమె అక్కడ ఉన్న శిష్యులందరూ ఏం చేశారు? దాక్కొని ఉన్నారండి. అక్కడికి వెళ్ళి ఈ విషయం చెప్పగానే ఆవిడ అంటుందంట నేను యేసయ్యని చూశాను, ఎంత గొప్ప సంగతి అండి. ఒక స్త్రీ అంటుందండి మొట్టమొదటిసారిగా ఆయన మహిమను చూశాను, ఆయన శక్తిని చూశాను, ఆయన పునరుద్ధాన శక్తిని నేను కళ్ళారా చూశాను, ఆయన వెలుగు చూశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిసారి ఆయన పునరుద్ధాన శక్తితో ఎవరితో మాట్లాడాడు చెప్పండి? మరియతో మాత్రమే మాట్లాడండి. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై. ఆమెంటనున్న నా తండ్రి కడకు నేనిప్పుడే గద నన్నంటకు. తొలిసారి మరియకు కనిపించి యేసు ఉల్లాసమాయంగా జై జై జై. తొలిసారి మరియకు కనిపించి యేసు ఉల్లాసమాయంగా జై జై జై. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పిన రీతిగా ఆయన మూడవ రోజు అంటండి ఆ సమాధిని గెలిచాడటండి. అప్పుడు ఎవరు మంది అక్కడ వెళ్ళి చాలా మంది మరి యాత్రలు చూస్తున్నారు కదండి. అక్కడ ఆయన సమాధి ఎలా ఉంది చెప్పండి? ఖాళీ ఉందంట. దేవునామానికి మహిమ కలుగును కనుక మన దేవుడు సర్వశక్తివంతుడండి. ఆయన సర్వశక్తివంతుని యేసయ్య పునరుద్ధాన శక్తితో నేను తాకబోతున్నాడు, దర్శించబోతున్నాడు. అడుగుతండి నా ప్రార్థన ఆలకించి నా గృహంలో రావయ్యా, నా హృదయంలో రావయ్యా, నాకున్న సమస్యలు తీర్చి, నాకున్న కష్టం తీర్చిదండి. వివాహం కాకుండా బాధపడుతున్న బిడ్డలున్నా, ఉద్యోగం లేకుండా ఉన్న బిడ్డలున్నా, గర్భఫలం లేకుండా బాధపడుతున్న బిడ్డలున్నా, రోగంతో పడిన బిడ్డలున్నా, ఎవరు ఏ స్థితిలో, ఎవరు ఏ బాధలో, ఎవరు ఏ
పాదాల దగ్గరికి వచ్చి ఆయన తాకినప్పుడటండి, ఆయన పాదాల దగ్గర వచ్చి ప్రార్థించినప్పుడటండి ఆయన ప్రార్థన ఆలకించాక వాళ్ళ జీవితాల్లో వెలుగు ప్రసాదించడానికి నిత్యం ఒక యేసు ప్రభు ఏం చేశారు చెప్పండి, ఆయన చేసిన ఆ విషయం తెలుసుకున్న మరియా ఎంతో ధన్యరాలైందండి. మరి అసలు ఆ పాపం అనేది లోకంలోకి ఎలా వచ్చిందని ఒక స్త్రీ ద్వారా వచ్చిందండి. ఆది అంది దేవుడు ఆదామవ్వలు చేసినప్పుడు ఏంటండి ఆయన మాట నిలలేదండి. ఆయన మాట ఆయన చేయొద్దన్న పని చేశారు. ఆయన తినొద్దన్న పండు తిని ఈ లోకానికి ఏం చేసుకుని వచ్చారండి, పాపాలు తీసుకుని. ఏ స్త్రీ ద్వారా అయితే పాపం ఈ లోకానికి వచ్చిందో, ఏ స్త్రీ ద్వారా అయితే మరి శాపం వచ్చిందో, ఏ స్త్రీ ద్వారా అయితే అవమానం కలిగిందో, అదే స్త్రీ ద్వారా యేసు ప్రభువు ఏం చేశారు చెప్పండి, పుట్టడం జరిగిందండి. మళ్ళీ అదే స్త్రీని మరి పునరుద్ధరించడానికి కంటండి ఆ పునరుద్ధరణ దినమున, 3వ దినమున ఆ స్త్రీ మాత్రమే ఆ యొక్క యేసు ప్రభువుని చూసినాను. అందుకే చెప్తున్నారు, స్త్రీలని చిన్న చూపు చూస్తున్న లోకాన్ని బట్టి మీరు బాధపడదు, కానీ నేను యేసుని చూశానని సరండి ఆమె ఎంతో గొప్పగా చెప్పుకుంటుందంటండి. అవునండి, యేసు ప్రభువు యొక్క పునరుద్ధాన శక్తి దేవుని ఆత్మ నీలో ఉంటే వేదన చేయగలదు. ఎందుకంటే ఎవరైతే విశ్వాసంతో, నమ్మకంతో, భయంతో, భక్తితో ఆయన వేడుకుంటారో, ఆయన ప్రార్థిస్తారో, ఆయన విశ్వాసంతో ఉంటారో ఆ పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని కమ్ముకుందో అనేకమైన అద్భుతాలు మీరు కూడా చేస్తారు. యేసు ప్రభువు ఎలాగైతే రోగులు స్వస్థపరిచారో, రెజములు నిలబెట్టారో, అద్భుతాలు చేస్తారో, గుండు వారికి కాళ్ళిచ్చారు, గుడి వారికి చూపించారు, మోగ వారికి మాటిచ్చారు, అనేకమైన అద్భుతాలు చేయడానికి ఆయన పరిశుద్ధాత్మ శక్తి ఎలాగైతే పొందుకున్నారో, అలాగే ఎవరైతే ఏ స్త్రీ అయితే, ఏ పురుషుడైతే విశ్వాసంతో, నమ్మకంతో, దేవుని భయభక్తులు కలిగి మరి ఆయన్ని నమ్మినప్పుడు అటండి ఆ కార్యాన్ని మీరు కూడా చేయగలుగుతారు. కనుక ఎంత మాత్రమును ఏమి లేదంటే చెప్పండి, ఎవరికి కూడా ఏమి భయం లేదండి. ఎందుకు లేదంటే భయము, యేసు ప్రభువు చనిపోయారు, తిరిగి లేచారు కనుక మరి తిరిగి లేస్తున్నట్టు మామూలు విషయం కాదండి. ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ పునరుద్ధాన శక్తి, ఆ శిలువను జయించిన యేసయ్య శక్తి నీ కుటుంబాన్ని ఆస్వాదించుగాక. నీ కుటుంబంలో ప్రతి సమస్య యేసునామములో తీర్చివేయబడి గాక. నీ కుటుంబానికి రక్షణ లేకుండా ఉండాలని బాధపడుతున్నామో, కూలిపోయి ప్రార్థిస్తున్నావేమో, నీ కుటుంబానికి దేవుడు రక్షణ కలగజేస్తాడు. నీ కుటుంబంలో శాంతి సమాధానం కలగజేస్తాడు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితులను అనుకూల పరిస్థితిగా చేస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థించి ఎదురు చూడు, దేవుడికి ఆశీర్వాదాలు నువ్వు కూడా పొందుకుంటావు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. తర్వాత ఎప్పుడైతే ఈ స్త్రీ ఆ రీతిగా చెప్పిన తర్వాత అండి మరలా ఇక్కడ మరి ఏంటండి వాళ్ళ శిష్యులందరూ మరి ఒకే గదిలో ఉన్నారట. ఒకే గదిలో ఉండి వాళ్ళు ప్రార్థన చేసుకొని చూడగా మరి ఏంటండి అక్కడికి ఎవరైతే చూద్దామండి, 19వ వచనమ్మా. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. సమాధానం కలిగిన వాడు యేసు ప్రభువు ఆదివారం అంటే సాయంకాలం అంటే వాడు శిష్యులందరూ కూడా అయ్యో మనం ఆరాధన బహిరంగంగా ఆరాధన చేసుకున్నామంటే చేసుకోవడానికి లేదని అంటండి. వాళ్ళట సాయంకాలం ఇంట్లో ఆరాధన చేసుకుని చూడగా అమాంతంగా వాళ్ళు తలుపులు వేసుకుని చూడగా మధ్యలో కట్టండి ఎవరు యేసు ప్రభువు వచ్చిన వాళ్ళ గది మధ్యలో ఎవరు చెప్పండి, యేసు ప్రభువు వచ్చారంటే. యేసు ప్రభువు వచ్చి ఇక్కడ ఏం జరిగిందో చూద్దామండి. ఇక్కడ చూద్దామండి 20 వచ్చినమ్మా. అప్పుడు యేసు మీకు సమాధానం కలుగును. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పిన. ఏమన్నాడండి, తండ్రి పంపిన ప్రకారం నేను మిమ్మల్ని కూడా పంపుతున్నాను. తండ్రి లోకానికి ఎలాగైతే నన్ను నాకు రక్షించుకొని పంపించాడు, అలాగే నేను మిమ్మల్ని పంపుతున్నానని చెప్పాడండి. ఇక్కడ ప్రభు వారు ఏం చేశారో చూడడానికి తెలుసమ్మా. 22వ వచనము. ఆయన ఈ మాట చెప్పి వాడి మీద పరిశుద్ధాత్మను ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఎవరి పాపములు క్షమించురో అవి వారికి క్షమించబడును. ఎవరు పాపములు నిలిచినిందురో అవి నిలిచినుండినని వారి దేవుడు ఎవరికి మహిమ కలుగుగాక. యేసు ప్రభువు ఆ శిష్యులందరికీ కూడా ఏం చెప్పాడంటే, మీరు ఎప్పుడైతే
మరి మీరు నన్ను చూసి నన్ను విశ్వసించారు కనుక నేను మరి తండ్రి దగ్గరకు కొడుకోక ముందే నేను ఆత్మ నేను మీకు ఇచ్చిపెట్టాను. ఆదరణకర్తను మీకు అప్పచెప్తాను. పరిశుద్ధాత్మ మీకు అప్పచెప్తాను కనుక మీకు కష్టం కలిగినప్పుడు, మీకు బాధ కలిగినప్పుడు, మీకు వేదన కలిగినప్పుడు ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు మీరు మీదకి వస్తాడు. వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. మీరు ఎవరు పాపములకు క్షమిస్తారో పాపములు క్షమించబడతాయి. ఎవరైతే క్షమించకుండా ఉంటారో వాళ్ళు అలాగే అటువంటి గొప్ప అధికారం ఏంటండి ప్రభు వారు అంటే ఎవరికి ఇచ్చారో తెలుసండి. అక్కడ ఉన్న శిశువుకి ఇచ్చాడంటండి. అందు గురించి 11 శిశువులు కూడా మరండి ఒక్కొక్క దేశానికి వెళ్ళడం జరిగింది. అలాగే ఒక శిశువుడు తోమ కూడా మన యొక్క కేరళ రాష్ట్రానికి వచ్చాడండి. రావడం ద్వారా మనకి ఒక రక్షణ భాగ్యము మనకు కలిగింది. దేవుని నామానికి మహిమ కలిగింది కాక. అటు రీతిగా యేసు ప్రభు అంటండి ఆయన మరి సమాధి తిరిగి లేచిన తర్వాత అలాగటండి 40 సార్లట శిశువులకు అయ్యాడటండి. ప్రత్యక్షమయ్యేటండి శిశువులతో మాట్లాడట. ఆయన తర్వాత పరమకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్తూ మరి ఏం మాట చెప్పడం మార్కు సువార్త 16వ అధ్యాయం చదవండి. యేసు ప్రభు పరమకు వెళ్ళిపోయింది. ఏం మాట్లాడారు చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం ఏంటి లాస్ట్ వచ్చింది చదవండి. మార్కు 16 అధ్యాయము 14వ వచనం 15వ వచనం 15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. నమ్మిన వానికి నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది తాగినను అది హాని చేయదు. రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థతనందురని వారు చెప్పింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు అహరోను వైపు వెళ్ళిపోతే శిశువులు కొండ మీద ఏం చెప్పారండి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తలు ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడిన నమ్మని వానికి శిక్ష విధించబడును. ఎవరైతే మరి నా నామమును నమ్మి విశ్వసించి నమ్మకంతో విశ్వాసంతో ఎవరైతే బాప్తిస్మం పొందుతారో, బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ పొందుకుంటారో వారు చేసిన పనులు ఏంటంటే దెయ్యాలటండి ఎలగొడతారు, రోగుల్ని స్వస్థపరుస్తారు. నరది ఏంటండి కొత్త భాషలో మాట్లాడుతారు. మరణకరమైన తాగిన హాని చేయదండి. అంటే ఎవరో మీకు ఏమి తెలియకుండా మీరు ఏదైనా అయిపోవాలని మరణకరమైన ఇచ్చినా సరే మరి దేవుని శక్తి పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడండి అది కూడా ఎంత మాత్రము హాని చేయదండి. చూసారా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు యేసు ప్రభు వారు ఆయన తిరిగి లేచిన తర్వాత అండి శిష్యులు కట్టండి అధికారాన్ని అనుగ్రహించాడండి. ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత, ఆ పునరుద్ధాన శక్తి చేత అనేక మంది ఏం చేస్తారు తెలుసండి? దేవుని శక్తిని తెలుసుకొని, దేవుని రక్షణ తెలుసుకొని రక్షణ పొందుకునేటండి అనేక దేశాలు వెళ్ళటానికి దేవుడు అటండి కృప చూపించాడటండి. అటువంటి వారి శిష్యుల్లో అనేక మంది దేశం వెళ్ళిన తర్వాత మరి ఈ యోధా తర్వాత అండి మరి అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు యేసు ప్రభువుని ఎంతగానో బాధించిన సౌలు పౌలుగా మారటండి. ఆయన దేశాలు తిరిగటండి దేవుని ఒక సువార్త పరిచర్య చేశారట. మనం కూడా దేవుడు నమ్ముకున్నాం. మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మనం కూడా విశ్వాసం నమ్మకంతో దేవుడు అన్నాడు మరి ఒకరు ప్రేమ కలిగి మనం అందరి గురించి ప్రార్థించాలి. మన దేశం కోసం ప్రార్థన చేయాలా, మన ఊరి కోసం ప్రార్థన చేయాలా, మన గ్రామం కోసం ప్రార్థన చేయాలా, మన ఇంట్లో వారి గురించి ప్రార్థన చేయాలా, ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేయాలండి. ప్రార్థన ఏం చేసేతని పరిస్థితులు మార్చివేస్తుంది కనుక ప్రార్థనలో ఉన్న శక్తి పరిశుద్ధాత్మ శక్తి, ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత, ఆ పునరుద్ధాన శక్తి చేత దేవుడు మీ కుటుంబానికి శాంతిని సమాధానాన్ని అనుగ్రహించగాక, మీ కుటుంబానికి క్షేమం కలిగజేందుకు ప్రార్థన చేసుకుందాం. మోహనుద్ర మహాగండ సరస్వతిరా నాద పరిశుద్ధాత్మ నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి ఇంతవరకు నీ వాక్యంతో మాట్లాడిన విధానానికి స్థితిని స్తోత్రాలు చెల్లించినాను తండ్రి. రాజారక్షకానికి ఎంత గొప్ప దేవుడు, శక్తిమంతుడు, నువ్వు సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలిగిన సర్వాధికారిని సేయానికి స్థితి మా కోసమే మా పాపల కోసమే తండ్రి. ఆ కలవరికి మారిపోయిన రక్తాన్ని కార్చి తండ్రి శిలువ మరణం పొంది ప్రభు నాయన సమాధి చేయబడి ప్రభు 3వ రోజున లేసిన ముచ్చంజడనే సయానికి స్థితిని స్తోత్రాలు తండ్రి. నాయన రక్షక నాదా పరిశుద్ధాత్మ నువ్వు తండ్రి ఆహ్వానం వెళ్తున్నప్పుడు ప్రభు నాయన నీ శిశువులతో చెప్పావు తండ్రి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నావు తండ్రి. అవును ప్రభు నాయన ఈ సువార్త తండ్రి రాజా సాగుపోవాలి తండ్రి నాయన. రక్షణ లేక నిన్ను ఎరక నీ నామం తెలియక నశించిపోతున్నా అనేక ఆత్మలు ఎదుగు రక్షించే ప్రభా
దైత్యం నడుచున్నాం ప్రతి బిడ్డల ప్రభు నీ ఆత్మ చేత అభిషేకించమని అడుగుతున్నాం నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభు నాయన పంపమని అడుగుతున్నాడు తండ్రి రక్షక నాద ఆదరణకర్త ఆశ్చర్యకర ఆలోచనకర్త రోగులు స్వస్థపడుతున్నాయా దెయ్యాలు వెళ్ళగొట్టున్నాయా తండ్రి నాయన రక్షక ఎవరైతే హాస్పిటల్లో తండ్రి నాయన తల్లి ప్రియతంగా తండ్రి తండ్రి రాజా భరించిన బాధతో తండ్రి ఉన్నారు వారిని ముట్టి స్వస్థపడుతున్న ఈ రోజు ఎవరికి ఆపరేషన్ జరుగుతుందో వారికి మంచిగా ఆపరేషన్ జరిగే కృపను దయచేయమని అడుగుతున్నారు మంచాల మీద లేవలేని స్థితిలో ప్రభు నాయన ఆదరించలేక ఆదుకునేవాడు లేక తండ్రి కొట్టుకుంటూ ఆడిపోతున్నారయ్యా అటు వారి పట్ల కనికరించి చూపించి వాళ్ళని లేవనెత్తలే స్వస్థపడుతున్న అడుగుతున్నాను తండ్రి నాయన వివాహాలు పెట్టి వివాహాలు జరిగించి ఉద్యోగాలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చాడయ్యా వ్యాపారాలు లేకపోతే వ్యాపారాలు నాయన సక్రమంగా చేసుకోవడం కావాల్సిన తండ్రి ధరాలను సమకూర్చుని సహాయం చేయడం దీవించడే ఆశ్రయించిన పరిశుద్ధాలు గృహాలు ప్రభు నాయన రక్ష కష్టంలో బాధలో వ్యాధులు ఉన్న వారిని ఓదార్చిన పరిశుద్ధాలు భర్తలు పోగొట్టుకుని భార్యలు పోగొట్టుకుని బిడ్డలు పోగొట్టుకుని తండ్రులు పోగొట్టుకుని తల్లిని పోగొట్టుకుని ఎవరైతే ప్రభు నాయన ఓదార్పు లేకుండా అటువంటి వారి కుటుంబానికి వేస్తున్నామో ఓదార్పును దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన రక్షక నాద ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించి దీవించిన తర్వాత కృష్ణ వస్తున్నారు ఒకట వీధి మొదలుకొని ప్రతి వీధిని కూడా దర్శించిన పరిశుద్ధాత్మ నీకు కొమ్మని అడుగుతున్నాను నాయన రక్షక సహాయం చేయడం ఆయన పట్టణాన్ని తండ్రి నాయన ఒకసారి దర్శించిన ప్రమాణ పట్టణానికి ప్రమాణ పరిశుద్ధాత్మ ఏకది రాకుండా ఎటువంటి దుష్టపలు పడకుండా కాపాడమని అడుగుతున్నాను ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించి దీవించిన మనుషులందరినీ రక్షించిన ప్రభావ రాజుల కోసం అధికారుల కోసం అధిపతుల కోసం ఆయన ప్రార్థించమని వాక్యం చదివిస్తూ కనుక ప్రభావ తెలుస్తుంది ఆయన 9వ తారీఖు జరగవలసిన ఎలక్షన్లో ప్రభు నాయన తండ్రి నాయన నువ్వు ఎవరినైతే ప్రభు తండ్రి రాజా పేరు పెట్టి పిలుస్తావు తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఆయన నువ్వు నా సొత్తున్నావు తండ్రి రాజా రక్షకని నేను అధికారిగా చేస్తానని ప్రభు నాయన నువ్వు మాట్లాడలేవు తండ్రి రాజా అటుదిగా ప్రభు నాయన మేము ప్రార్థన చేస్తున్నావు తండ్రి చేస్తే రక్షక నాదా ప్రతిదీ మాది ముందుగా బయటపరిచే దేవుడు గొప్ప దేవుడు భయ్యా నువ్వు శక్తిమంతులు కనుక తండ్రి నువ్వు ఏం చేస్తావో చెప్తా నాకు తెలుస్తుంది 9వ తారీఖు జరగవలసిన ఎలక్షన్లో పరిశుద్ధాత్మ దేవ నువ్వెవరినైతే పేరు పెట్టి పిలుచుకున్నావు రక్షక నాదా పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు అభిషేకించవా అటువంటి బిడ్డల ప్రభు తండ్రి రాజా మా మల్లాడి కృష్ణారావు గారి ప్రభావ నిశ్చయంగానైనా అత్యధికమైన మెజార్టీతో ప్రభావ నువ్వు నెగ్గిస్తున్నందుకు స్థితులు స్తోత్రాలు చెల్లించినాను తండ్రి ఎటువంటి అడ్డులు కానీ ఆటంకాలకి ఎటువంటి శాతానికి నేను కానీ ఏమి జరగకుండా ప్రభావ నీ నామ మైకమార్తెవ ప్రభావ రక్షగా నాదా పరిశుద్ధాత్మ దేవుడ తండ్రి ఇదిగో నాయన ఏసయ్యానికి తండ్రి బిడ్డల ప్రభు ఎందుకొని ఏర్పాటు చేసుకున్నందుకు స్థితులు స్తోత్రాలు తండ్రి ఎటువంటి గలిబిలు ఎటువంటి గొడవలు జరగకుండా ప్రభు నాయన మంచిగా ఎలక్షన్ జరిగిన కృప తెచ్చి ఆయన ఆరోపించి ఆశించి బాధించి శక్తినిచ్చి కృపనిచ్చి నడిపించమని అడుగుతున్నాను తండ్రి ఎవరైతే ప్రభావ బేదల పట్ల ప్రభావ తండ్రి కనికరం చూపిస్తారో వాళ్ళ సింహాసనాన్ని తండ్రి తరతరాలతో ఆస్వాదిస్తానని ప్రభావ వాక్యం చదివిస్తుంది కనుక అట్రీతిగానే ప్రభావ తండ్రి తన వంశాన్ని ఆస్వాదించమని అడుగుతున్నాడు దీవించమని అడుగుతున్నాడు తండ్రి కృపణ కుమరించమని అడుగుతున్నాడు తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించినాడు తండ్రి ఆయన ఈ పునరుద్ధాన శక్తిని ప్రభావ తండ్రి ఆయన అప్పుడు మనకి దయచేసి ప్రభావ రక్షణ భాగ్యం కలగజేయమని అడుగుతున్నాడు తండ్రి మనుషులందరినీ రక్షించిన ఆయన రక్షణ భాగ్యం దయచి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభావ వారందరికీ కూడా ప్రభావ రక్షక నాదా తండ్రి పరిశుద్ధాత్మ రక్షణ దయచండి బాధలో ఉన్నవారికి కష్టంలో ఉన్నవారికి బాధ నుంచి కష్టం నుంచి వేస్తున్నాములో విడుదల దయచేయమని అడుగుతున్నాడు తండ్రి రోగులు స్వస్థపరిచేవాడు దెయ్యం నిలబెట్టేవాడు కనుక ఎవరితో రోగులతో ఉన్నారు ఎవరితో దెయ్యంతో నైనా దైవ ఆత్మతో పీడించబడుతున్నారో వాటిని వారిని వేస్తున్నాములో స్వస్థత కలుగును కాక వరిషరవర వరికందరవర వరికంబరవర వరికందర ధరశరవర రిషికర బరాసరవర ఏసు శక్తి గల నామంలో నదుడేసి క్రీస్తు నామంలో శాతపడి శక్తులు సుందర శక్తులు ప్రభు నాయన దయ్యపు ఆత్మలు వేస్తున్నాములో గద్దించి బంధించమని అడుగుతున్నాడు తండ్రి నాయన మా శక్తి కాదయ్యా మా బలం కాదయ్యా ఓ నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ఓ నీ పునరుద్ధాన శక్తి చేతండి ప్రతి ఒక్క కుటుంబానికి విడుదల కలుగును కాక ప్రతి కుటుంబానికి శాంతి సమాధానం కలుగును కాక ప్రతి కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్న దుష్ట దురాత్మ శక్తులు అగ్నిలో కాల్చబడిన కాక రక్తంలో పట్టుకొని పోను కాక సహాయం చేయడం ప్రభా నాయన తండ్రి కొని ఆరాధనకు వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాను మా ప్రార్థన గోపురానికి ఎంతమంది అయితే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు తండ్రి వారందరి కుటుంబంలో శాంతి సమాధానం దయచేదండి అన్ని విషయాలు మేలు చేసి దీవించి ఆస్వాదించి ప్రభావ రక్షణ లేని బిడ్డకి రక్షణ మారు మనసు లేని బిడ్డకి మారు మనసు పరిశుద్ధాత్మ లేని బిడ్డకి పరిశుద్ధాత్మ దయచేసి దీవించి ఆస్వాదించి నీ నామానికి నువ్వు మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోమని యేసు శక్తివంతమైన నామున ఈ ప్రార్థన అంతటా మీకు సమర్పణ చేసుకుంటున్నాం అమ్మా పరమ తండ్రి ఆమేన్. గాడ్ బ్లెస్ యు.